ప్రవక్తలను దూషించుచు హింసించుచు రాగా దేవుని కోపము నివారింప శక్యం కాకుండా వస్తుంది. భారతదేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి క్రీస్తు దాసులందరూ మారు మనస్సు పొంది ఏథెన్స్ వారికి సువార్త ఎలా ప్రకటించాడో పౌలు, ఆ పౌలు వరవడిని అనుసరిస్తున్నటువంటి రంజితోఫీర్ వరవడికి సేవకులందరూ రావాలని మనం ప్రార్థన చేద్దాం. ఇది తప్పదు. అన్యథా శరణము నాస్తి. మారాల్సిందే. సువార్త విధానం మారాలి. నేను దాశరథి రంగాచార్యుల వారిని గురించి మాట్లాడుతూ గురుపాదులు అని రాశాను. హైందవ క్రైస్తవులు దాశరథి రంగాచార్యుల వారిని గురుపాదులు ఎలాగంటాడు? అంటే అవతల గౌరవంగా సంబోధించినా తప్పేనట. ఆయన వయస్సును గౌరవిస్తాను. ఆయన దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను. భాష నేర్చుకున్నాను, లాజిక్ నేర్చుకున్నాను. గురువు అంటే తప్పేమి? పెద్దవాడిని గౌరవించడం తప్ప? నేను వినయంగా సౌమ్యంగా మాట్లాడి కన్విన్స్ చేస్తూ ఉంటే అట్లా కాదు సార్, మొత్తం కుక్కలాగా అరవాలి, కుక్కలాగా కరవాలి. అది గెలుపు. ఇవాళ క్రైస్తవ సేవకులు సువార్థికులు అందరూ డేంజర్లో పడ్డారు.